హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీడిఎస్సి 2024 హాల్ టికెట్లు పరీక్షల షెడ్యూల్లో మార్పులు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 25వ తేదీ నుంచి డిఎస్సి 2024 హాల్ టికెట్లు పరీక్షల షెడ్యూల్లో మార్పులు ఇవే. డిఎస్సి 2024 పరీక్షల కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ వరకు నిర్వహిస్తామని మార్చి 12వ తేదీన అంటే మంగళవారం రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు 2 సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ను రూపొందించామన్నారు. డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎస్జిటి అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. హాల్ టికెట్లను అలాగే సెంటర్లను ఎంపిక చేసుకోవడానికి మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టికెట్లను మార్చి 25వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్య సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎస్జిటి పోస్టులకు అర్హతను సమీక్షించాలని హైకోర్టు ఆదేశించడంతో పరీక్షల షెడ్యూల్ను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.